హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బోరుబండి గురించి ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక ఇది నా ముంగడ ఉండేది 4.5 బండి. దాని మీద ఉండేది కాంప్రెసర్ ఏంటిదంటే 750 అంటే పెద్ద కాంప్రెసర్. అది 4.5లా అది దీంతో ఇన్విల్ కూడా కొట్టేయచ్చు. ఇది కాంప్రెసరు దగ్గర 800 దాకా వేస్తుంది. ఆ విధంగా ఉంటుంది బోరుబండి గురించి. ఇంకా వివరాలు బాగా చెప్తాను. ఇరవై ఫీట్ల అనేది 20 ఫీట్ల లెంత్ ఇది. బోరుబండికి ముందుగా ఇది 4.5 కాబట్టి ఇది వేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ 4.5లో 7 ఇంచ్ అనేది ఖచ్చితంగా దింపుకోవాలి. ఎందుకంటే బోర్ని మొత్తం కాపాడేది మీది. ఈ మీది మందం 7 ఇంచ్ అనేది కాపాడుతుంది. కొందరు పార్టీలు ఏమంటారు అంటే అవసరం లేదు, ఈ 7 ఇంచ్ అవసరం లేదు, మాకు ఒక్క పైపు కావాలి 5 ఇంచ్ పైపు అంటారు. కానీ 5 ఇంచ్ అనేది అప్పటి మందం అవుతుంది. అది ఉండేదే 5 ఇంచ్ అంటే చిన్నగా. దానికి ఇంకేదైనా గట్టిగా మట్టి ఒత్తుకొచ్చిందంటే ఫ్యూచర్లో ఏదైనా వర్షాలు బాగా వరదలు వచ్చినప్పుడు దగ్గరకు ఒత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 7 ఇంచ్ అనేది మీది మందం ఖచ్చితంగా 20 ఫీట్ అన్నా వేయించుకోవాలి. ఇది 7 ఇంచ్ అనేది 4.5కి 7 ఇంచ్ అనేది పెద్దది. ఇక 10 ఇంచ్ అనేది పెద్ద బండికి 6.5కి 10 ఇంచ్ అనేది పడుతుంది. మెయిన్గా ఇవి రెండే మన బోర్ని కాపాడుతాయి. బోర్కు కావాల్సింది ఒక గుండకాయ లాంటిది ఇవి. కొందరు మేము వేసినాం మాకు చాలు ఇది అంటారు. కానీ అప్పటి మందమే అవుతుంది. కానీ ఫ్యూచర్లో వాళ్ళు అన్నం బోర్ కూడింది, అన్న మోటార్ రికవడ్డదన్న అని చెప్పి మళ్ళీ మా దగ్గరికి వచ్చి బోర్ని మళ్ళీ ఫ్రెష్ చేయించుకుంటారు. వాటిలో జరగకుండా ఇప్పుడు ఆడ పైసలు బొక్క, మళ్ళీ ఇవన్నీ పైసలు బొక్క. అంత పైసలు బొక్క పెట్టే బదులు మా అంటే 20 ఫీట్లు అంటే దాని ఫీట్లకి ఎంత మీ ఏజెంట్ ఎంత మాట్లాడిండో తెలియదు. కానీ దాన్ని వేయించుకోవడం అనేది ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. దానికి ఉపయోగం అనేది లేదనుకోవద్దు. ఖచ్చితంగా అది వేసుకోవడం వల్ల బోర్ అనేది ఫ్యూచర్ దాకా అవుతుంది. ఇది మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా బోరుబండి గురించి ఇంకా తెలియని వివరాలు మేము తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అందరూ చూస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న పార్టీని చూస్తుంటే చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది తొందర అంటే 20 ఫీట్లలో వాటర్ వచ్చేసినాయి. ఆయనకు డ్రిల్లింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది అనుకున్నా. కానీ దగ్గర 200 ఫీట్లు వేయించుకున్నాడు ఆయన. ఏం కాదు, అట్లా వేసుకుంటే బెస్ట్. ఇన్విల్ అని అడిగినా కదా. ఇన్విల్ అంటే ఇది చిన్న బండితో 6.5 బోర్ వేయడం. అది కాంప్రెసర్ బట్టి ఉంటుంది. 750, 850 ఉంటుంది, 800 ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. కాంప్రెసర్ దాని కెపాసిటీ బట్టి ఇన్విల్ అనేది నడుస్తుంది. 6.5 వేయచ్చు దాంతో. అంతేకాకుండా ఈ ఐఆర్ కాబట్టి రంపిసి పెడుతుంది. ఇంకా బోర్ అంతా సెట్టింగ్ చేసే వరకు కొద్దిగా లేట్ అవుతుంది. కానీ బోర్ అంతా అయిపోయే వరకు, ఈ బోర్ అయిపోయే వరకు దగ్గర గంటన్నర ఇక మళ్ళీ లోడ్ చేసే వరకు అది 2 గంటలల్లో అయిపోయింది. అదే 4.5 బండి 650 ఉంటే మాత్రం దగ్గర 3 గంటలన్నర పడుతుంది. ఇది 200 ఫీట్లు వేసినాం. మా అంటే 2 గంటల్లో అయిపోయింది. అంటే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కొట్టేసి కెపాసిటీ. ఈ వీడియోలు అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బోరుబండి గురించి ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తాను. కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. పోయేటప్పుడు మరి లైక్ చేయండి. ఓకే, బాయ్.